అంటున్నారు. ముందుగా మీకు మహానాడు పండుగ శుభాకాంక్షలు. ఏదేమైనప్పటికీ కూడా ఓకే, మహానాడుకు సంబంధించిన అంశం అందరికీ తెలిసిందే. టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఇటు ఎన్టీఆర్ని తలుచుకుంటూ చేసేటువంటి పండుగ కానివ్వండి, దాంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలు ఇవన్నీ కూడా బాగానే ఉంది. కాకపోతే చివరికి మీ మహానాడులో పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవాలి, లేదా పార్టీలో ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే మాట్లాడుకోవాలి. ఇవన్నీ ప్రతి సంవత్సరం జరిగేదే. చివరికి ఈ మహానాడు మీటింగ్లో కూడా లోకేష్ సెటరికల్గా వైసీపీని ఎక్కడ వదిలిపెట్టడం లేదు, సెటరికల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏంది ఈ మధ్యన లెగిస్తే చాలా ఎక్కువ వైసీపీని టార్గెట్గా లోకేష్ ప్రతి అంశంలో ప్రతి సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా వదిలిపెట్టినట్లేరు. ఇంతకీ ఈరోజు మహానాడు విశేషాలు ఏంటి? ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరుడు లక్ష్మణ్ గారికి, చందుకి, మెగా 90 వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మహానాడులో ఎక్కువగా పార్టీకి సంబంధించిన విషయాలు, పార్టీ దిశ నిర్దేశం, ఎలా ముందుకెళ్ళాలి, పార్టీని ఎలా పటిష్టం చేయాలి, ఈ అంశాలు అన్నీ మాట్లాడుకుంటూ నెక్స్ట్ మనం ఎలా ప్లాన్ చేయాలి, ఎలా పనిచేయాలనే సబ్జెక్ట్ మీద కూడా తీర్మానాలు, వాటి మీద ఒక్కొక్క నాయకుడు వచ్చేసి ఆ తీర్మానాలు ప్రవేశపెట్టడం, ఆ తీర్మానాలని బలపరచడం, ఇలా మహానాడులో జరుగుతుంటాయి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా ఎలా పనిచేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, వాళ్ళు ఫేక్ ప్రచారాలు ఎలా చేస్తున్నారు, వీటన్నిటిని తిప్పికొట్టే భాగంలో క్రమంగా ఈరోజు లోకేష్ బాబు గారు ప్రసంగం కొనసాగిందనేది మహానాడు చూసిన ప్రతి ఒక్కరికి, ఆ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూనే ఉంది. అందులో భాగంగా సెటైరికల్గా లోకేష్ గారు మాట్లాడారు తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గడిచిన వారం రోజుల నుంచి మనము సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, దేని మీద మాట్లాడుతున్నారు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. వాటన్నిటికీ సంబంధించిన విషయాల మీద ఈరోజు లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. ఈ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి మీద మాట్లాడటం జరిగింది, హత్యల గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు సరుచుకుంటూ మాట్లాడారు. కాబట్టి వీటన్నిటికీ సమాధానంగానే ఈరోజు లోకేష్ బాబు గారు మాట్లాడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం, సందర్భం ఉంది. ఈ వైసీపీ పార్టీ వీళ్ళు, ఈ పేటీఎం బ్యాచ్ అంతా ఏం చేస్తుంటారంటే మార్పింగ్ వీడియోల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మార్పింగ్ చేయడం, వీళ్ళు పబ్లిక్లోకి సోషల్ మీడియా ద్వారా దాన్ని పంపించడం, అసత్య ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించి వీళ్ళు జనాల్ని మభ్యపెట్టి మసిబూసి మారేడుగాయ చేసే దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు. దాన్ని తిప్పికొట్టడంలో 2014-19లో మేము విఫలమయ్యాం కాబట్టి 2019లో వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. ఆ ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఏం జరిగింది అనేది తెలుసుకొని 2019 నుంచి 24 వరకు కూడా వాళ్ళ పరిపాలన ఎలా జరిగింది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగింది, అధికారంలోకి రాకముందు వాళ్ళు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి పరిపాలన అనేది కొనసాగించారనేది అందరు చూశారు. దాన్ని ఎప్పటికప్పుడు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చేసిన పరిపాలన డొల్లతనాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము కళ్ళ కట్టినట్టు చూపించగలిగాము, వాళ్ళందరికీ చెప్పగలిగాము. వాళ్ళ పరిపాలన అనేది ఎలా సాగిందనేది అందరూ రుచి చూశారు. కాబట్టి మేము దాన్ని లైవ్లో ఉంచగలిగాం. కాబట్టి 2024 సార్వత్రిక ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద, మా తెలుగుదేశం పార్టీ మీద ప్రధానంగా ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు ఏదైతే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో, ఏదైతే అసత్య ప్రచారాలు, ఆరోపణలన్నీ చేస్తున్నారో వాటన్నిటిని తిప్పికొట్టాల్సిన అవసరం మాకు, మా పార్టీకి, మా యువనేతకి అందరికి కూడా ఉంది అని చెప్పి నేను మీకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా వాళ్ళు మాట్లాడిన దాన్ని ప్రతి విషయాన్ని కూడా మేము ఏదైతే నిజం ఉందో దాన్ని జనాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 11 టీం కెప్టెన్కి నేను నేరుగా సవాల్ చేస్తున్నాను. ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే,
మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో వాటన్నిటిలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడడానికి మేము రెడీ, నేను రెడీ అని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు మహానాడు వేదిక నుంచి ఈరోజు సమాధానం చెప్పడం జరిగింది, మాట్లాడటం జరిగింది. అందువల్ల ఎందుకనంటే అది satirical గా అనిపించవచ్చు కొంతమందికి, కానీ లోకేష్ గారు మాట్లాడింది వాస్తవాలు కాబట్టి దాన్ని మేము తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కూటమి నాయకుడిగా నేను దాన్ని సమర్థిస్తున్నాను. వాళ్ళు చేసే ప్రచారాలన్నిటికీ కూడా మేము సమాధానాలు చెప్పి తీరుతాము. దాంట్లో భాగంగానే ఈరోజు మహానాడులో నాయకుల స్పీచ్ అన్నీ అందరూ వినే ఉంటారు, చాలామంది చూసే ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా వైసీపీ విధానాలు, వాళ్ళు అవలంబించే పనులు, వాళ్ళు చేసే ప్రక్రియలు అన్నిటి మీద కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. మాకెందుకనంటే మాకు ఫస్ట్ టైం నారా లోకేష్ గారు జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత జరుగుతున్న మహానాడు కాబట్టి చాలా హుందాతనంగా, చాలా యాంగ్జైటీగా, చాలా యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా సుమారుగా 1875 క్లస్టర్లో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సుమారు 18 లక్షల మంది అటెండ్ అయినట్టు సుమారుగా తెలుస్తూ ఉంది. బాగా మహానాడు జరిగింది. మేమైతే ఆ జోష్లో ఉన్నాము. ఈ జోష్ని 2029 ఎలక్షన్ వరకు కూడా మేము తీసుకెళ్తాము. మళ్ళా